ఇప్పుడుకొచ్చి లేదు పెద్దగా. సో అలాగా ఏదో నెలలో తేలిపోద్ది కదా. ఆయన ఇదే ఈ 3 పదవుల్లో ఈ 2 పదవుల్లోనే కంటిన్యూ అవుతారా, హోమ్ మినిస్టర్ అవుతారా అన్నది చూద్దాం. అవునప్పుడు అప్పుడు ఏం చేయాలో అందాక నా నాలుకని శ్రవణ్ కుమార్ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి. ఆడవాడు తెలంగాణ నుంచి వచ్చాడు, వీడు లిల్లీగాడు నన్నే పంది అంటున్నాడు. ఆడు నాకన్నా డబ్బులు ఉన్నాడు. ఆడాడో తెలంగాణ వాడు, నేను 2 ఊర్లకు వస్తా 4 ఊర్లకు వస్తాడని చెప్పి లెక్కలేస్తుంటాడు లిల్లీగాడు. సరే సరే ఆ లిల్లీగాడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, సిల్లీగా ఉంటుంది అనుకోండి. కానీ ఈ రకంగా ఎంత చౌకబారుగా ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను ఇలా చేస్తా అలా చేస్తా డిప్యూటీ సీఎం అవుతా, తర్వాత ఎవరో ఒక ఆయన అతన్ని విపరీతంగా పొగిడాడు, ఎవరో ఫార్వర్డ్ కాస్ట్ ఆయన. అప్పుడు లిల్లీ హావభావాలు ఉన్నాయి, అది చూశాను నేను. నిజంగానే ఏదో అయిపోయినట్టు అసలు నిజంగా ఆ ఫీలింగ్స్ అనేది అసలు వర్ణనాతీతం. సో ఆ వర్ణించిన వ్యక్తికి అంతకంటే పూర్తిగా అలా పొగట్టం ఎవరి వల్ల కాదు. ఆ ఆనందం కూడా ఆ పోడిన 3-4 నిమిషాలు లిల్లీ ఫేస్ చూస్తే ముచ్చటేసుకొచ్చింది. మీరు కావాలంటే మళ్ళీ చూడవచ్చు. అని ఇలా అసలు చాలా పులకించాడు అనమాట లిల్లీ. సో సరే అలాగే పులకించమ్మా, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరికీ తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఒక అనుమానం మటుకు డిప్యూటీకి ఎందుకు పరిమితం అయ్యాడు అనేది డెఫినెట్గా అది రాష్ట్ర ఒప్పందం ఉందా అని అడిగాను సార్ ఇందాక. ఎందుకు అదే ఆలోచించే కొద్దీ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన డిప్యూటీ చేసి సరే ఏమో ఏదో రవిగాంచ్ అనే చోట కవిగాంచన్ అని మీ జర్నలిస్టులతో చాలా రిస్కు. సో ఎనీహో ఏదో మాట్లాడితే ఏదో మాట్లాడానని కూడా రాసేస్తారు మీరు. సో వీడియో ఉంది కాబట్టి అలాంటి అపార్థాలు మాట్లాడటానికి ఏమి ఉండకపోవచ్చు. బట్ చూద్దాం. వాడు చెప్పాడు కదా అని చెప్పి పోలీస్ అనుమతి లేకుండా ఉండి నియోజకవర్గంలో మైకులు పెడితే చూద్దాం ఎంతమంది. ఆడొచ్చి పైకి ఎక్కి మైకులు పెట్టలేడు, ఎందుకంటే ఎనీహౌ చూద్దాం. నేను మెయిన్ మీ ఉద్దేశం కూడా నిన్న తిట్టిన తిట్ల గురించే ప్రెస్ మీట్ అడుగుంటారు. సో మీ కడుపు నిండిందా? డిప్యూటీ అన్నా కానీ మాకు నిన్నట్లేదండి. అదే మరి డిప్యూటీ కళ్యాణ్ గారి పదవి కోరుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను సరే పోనీ నన్ను ఎలాగో పక్కన పడేశారు, ఏదో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాను, మనమేం కూటమి నాయకులం కాదు. సో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది నేను మీరు నాకు చెప్పినందువల్ల ఉపయోగం లేదు. బట్ మరి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి ఆ రకంగా తీసిపడేస్తూ, సరే జగన్ తిడితే తిట్టారు, దానివల్ల నాకు వచ్చిన నష్టమే ఉంది. కానీ అంత సాక్షిలో అంత ప్రమోట్ చేస్తున్నప్పుడు తిట్టడం అనేది అన్యాయం. ఎందుకంటే అతని మొహం ఏ ఛానల్లో చూపెట్టిన రోజుల్లో సాక్షికి సంబంధించి సాక్షి ఫండ్ చేసే ఇహా ఛానల్, సాక్షి ఛానలే అతన్ని పదే పదే చూపెట్టినాయి. ప్రత్యేకంగా ఛాంబర్ ఏర్పాటు చేశారంట సార్ మిమ్మల్ని తిట్టించడం గురించి సాక్షిలో. నిన్న ఎవరో చెప్తున్నారు నాకు. మరి నిన్న తిట్టాడు కాబట్టి తీసేస్తారేమో. నిన్న తిట్టడం అంటే మా దళితులు సాగరంటలేదు, ఏం తిట్టలేదు సార్ ఆయన.
మాకు దళితులకి సహకరించలేదు ఆయన ఉండగా కూడా మేము ఆయన దళిత పార్టీ అని అనుకున్నాం కాబట్టి అయినా సరే ఆయన దళితులకు సహకరించలేదు అన్నాడు కానీ ఏం తిట్టలేదు సార్ ఆయన సహకరించలేదు అన్నాడు సార్ ఆయన అంటే అతను దళితుల ఓట్లు తెలుగుదేశానికి మళ్లించాలని చూస్తున్నాడా లేకపోతే హిందువుల ఓట్లు జగన్కి మళ్లించాలని చూస్తున్నాడా? కొత్త అనుమానం వస్తుంది నాకు. అంటే డిప్యూటీగా సార్ ఆయనకే తెలియాలి సార్ అవన్నీ. ఎందుకంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో హిందూ వేషం వేస్తున్నాడు ఎక్కువ. మరి ఈయన దళిత ద్వేషి అన్న ఇమేజ్ తీసుకొచ్చి ఆయనకి హిందువులను దగ్గర చేయాలని చూస్తున్నాడా లేదంటే ఈ ఏమో చెప్పలేం. బాబు గారిని హిందూ ద్వేషిగా చూపెట్టి హిందువులను పూర్తిగా దూరం చేసి ఏమో మరి కన్ఫ్యూజ్ చేశారా? మీరేదో మాట్లాడి ఇతనేదో మాట్లాడి మొత్తం మీద నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పటికే నా నాలుగు ఏమైపోతుందో అన్న భయంలో నేనున్నాను. మళ్ళీ ఇలా మీతో మాట్లాడాలంటే నాకు నాలుగు ఉండాలి. లేదంటే అదేదో సినిమాలో సుబ్బరాజుకి నాలుగు పోదా అంటూ ఉంటుంది. ఏ సినిమా అది? ఏదో మహేష్ బాబు సినిమా. సుబ్బరాజు మాట పోద్ది అనమాట. ఫుఫ్ అని గాలి ఊస్తే అదేదో మాటలాగా వస్తుంది. పోకిరి కాదు ఏదో సినిమా. సర్లే ఏదోట్లే. సో అలాగే అయిపోద్ది. సో అంచేత నా నాలుగు ఉండగానే మీరు చక్కగా మాట్లాడింగ్ చేసుకుని అంటే మీకు నాలుగు తీసేస్తారని మీకు కాన్ఫిడెన్స్గా ఉందంటారు సార్. మీరు మాట్లాడతారు నాలుగు తీసేస్తారు అంటున్నారు. అని అన్నాడు కదా. అంటే బొత్తిగా పట్టించుకున్నట్టుంటే ఫీల్ అవుతాడండి అంతే. అన్న మాటలే గౌరవం ఇచ్చి కొంచెం భయపడుతున్నారు సార్. అది భయం అభినయిస్తున్నాం. ఎందుకంటే నాకు సిఆర్పిఎఫ్ ఉందమ్మా, మెషిన్ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కనీసం 200-300 మందిని షూట్ చేసిన తర్వాతే ఎవడైనా దగ్గరికి రాగలరు. సో అంచేత ఆ భయం నాకు లేదు. కానీ అట్లీస్ట్ సాయంత్రం మళ్ళీ ఈహా ఛానల్లోనో సాక్షి ఛానల్లోనో నా దెబ్బకు భయపడిపోయాడని చెప్పి ఈ మధ్యన సూట్ కలర్ మార్చాడు చూసారా? మరి నీల్ కుమారుడు అంటున్నారని చెప్పి ఆడ కొంచెం బ్లాక్ వేసాడు. డెఫినెట్గా ఇప్పుడు మరుగుజ్జోడు సూట్ వేసుకుందానికి నేను సూట్ వేసుకుందానికి తేడా ఉండదంట. ఆడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. కరెక్ట్గా చెప్పాడు. కాకపోతే ఆడి మీద నాకు గుడ్డ ఎక్కువ పడుద్ది. ఆడికి మీటర్ చాలు ఇంత ఉంటాడు ఆడు, నాకు 2 మీటర్లు ఆడద్ది. మరి హైట్ ఉందా వెయిట్ ఉంది కదా, తప్పేం మాట్లాడాడు పాపం. నాకు చిన్న గుడ్డ సరిపోద్దురా సూట్కి, నీకైతే భీమవరం షాపులన్నీ కావాలన్నాడు. అంటే భీమవరం అంటే అంత చిన్న ఊళ్ళో ఉంది ఆడికి. భీమవరంలో 2 మీటర్లు దొరకదా? భీమవరం గురించి తెలియదు ఆడికి. ఆడికి ప్యాంట్కి అండర్వేర్కి దేనికి పెద్ద తేడా ఉండదు కదా. సరే ఎనీహో ఆడి సంస్కారహీనుడు. మనం మన సంస్కారం మర్చిపోకూడదు కాబట్టి ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? దీని మీదే సార్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ కోరి బాబే వదిలేరా బాబు ఇంకా దాన్ని. ఈ అనుమానాలు తగలయా? సో అంటే అనుమానం రావడం సహజం. కానీ డెఫినెట్గా అటువంటి యూజ్లెస్ ఫెలోతో ఎవరు కూడా మాట్లాడరు. అనుమానం రావడం సహజం. అనుమానం వచ్చే విధంగా అతను ఆ ట్రిక్ ప్లే చేసి ఉండొచ్చు అంతే తప్ప అనుమానాలు మీరేమీ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వీలైనంత త్వరలో నేను కంప్లైంట్ ఇచ్చే అవకాశం నాకు వస్తుందని ఊహించుకుంటున్నా. అది మెయిన్. థ్యాంక్ యూ.